Hi everyone, welcome to my channel Jyoti Collections and welcome to our new DIY video. ఈ రోజు కీర్తి సురేష్ తన పెళ్ళికి పెట్టుకున్న వైరల్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా నేను మీకు చేసి చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా బేస్ కోసం ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకోవాలి. దానికి హోల్ పెట్టుకొని ఒక ఇయర్ స్టడ్ తీసుకొని దానికి గమ్ రాసి చూపించే విధంగా ఆ హోల్లో స్టిక్ చేసుకోవాలి. ఈ ఇయర్ రింగ్స్ రెడీ చేయడానికి మెరూన్ కలర్ కుందన్స్ కావాలి. నా దగ్గర ఈ మల్టీ కలర్ షీట్ ఉంది. దీంట్లో మెరూన్ కలర్ కుందన్ కూడా ఉంది. ఈ కుందన్ మన ఇయర్ రింగ్ తయారు చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అది తీసుకొని ఈ అతికించుకున్న స్టడ్ మీద దీన్ని సెంటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి స్టోన్ చైన్ తీసుకొని ఆ కుందన్ చుట్టూ గమ్ రాసుకొని చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక లైన్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ మీడియం సర్కిల్ కుందన్స్ తీసుకోవాలి. దీన్ని రౌండ్గా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఉన్న ప్లాస్టిక్ షీట్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో ఇయర్ రింగ్ కూడా ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటికి రబ్బర్ స్టాపర్స్ పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి రెడీ. ఇయర్ రింగ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీని సెట్ పాపిట్ చైన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. దీనికి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఇయర్ రింగ్స్ రెడీ చేసినప్పుడు మెరూన్ కలర్ కుందన్ తీసుకున్నాం కదా, అది తీసుకొని మధ్యలో ఇలా స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇయర్ రింగ్స్ తయారు చేసుకున్నట్టే స్టెప్ బై స్టెప్ ఈ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి.
ఇప్పుడు వైట్ కలర్ స్టోన్స్ని కూడా స్టిక్ చేసుకొని షీట్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెరూన్ కలర్ ఒక డ్రాప్ షేప్ కుందని తీసుకోవాలి. దాన్ని ఇలా ప్లాస్టిక్ షీట్కి స్టిక్ చేసుకొని చుట్టూ వైట్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఎక్సెస్గా ఉన్న షీట్ని ఇలా డ్రాప్ షేప్లో నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 వైట్ షేప్ డ్రాప్ కుందన్స్ తీసుకోవాలి. దీన్ని ప్లాస్టిక్ షీట్కి స్టిక్ చేసుకొని చుట్టూ వైట్ స్టోన్స్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొకటి రెడీ చేసుకోవాలి. వీటిని కూడా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ సర్కిల్ స్టోన్ని ఒకటి తీసుకొని దాన్ని షీట్ మీద అప్లై చేసి దీని చుట్టూ స్మాల్ సైజ్ సర్కిల్ కుందన్స్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్మాల్ సైజ్ సర్కిల్ కుందన్ని తీసుకొని ఇలా మధ్యలో స్టిక్ చేసుకొని చుట్టూ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. దీన్ని కూడా నీట్గా షేప్లో కట్ చేసుకోవాలి. వీటిని జాయిన్ చేయాలి కదా, సో ఇప్పుడు లింక్స్ రెడీ చేద్దాం. దీనికి ఒక గోల్డ్ కలర్ వైర్ తీసుకొని చూపించే విధంగా ఈ షేప్స్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని దానికి గమ్ అప్లై చేసి స్మాల్ సర్కిల్ కుందన్స్ అండ్ మీడియం సర్కిల్ కుందన్స్ని చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. దీన్ని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం పాపిడ్ చైన్ రెడీ చేయడానికి కావలసిన అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. సో వీటన్నిటిని జాయిన్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పెద్ద ఫ్లవర్ని తీసుకొని దాని బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ కుందన్స్ని జాయింట్స్ పెట్టి ఇలా వైట్ కలర్ కుందన్స్ మధ్యలో మెరూన్ కలర్ కుందన్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చైన్ షేప్లో కట్ చేసుకున్న కుందన్ షీట్ తీసుకొని దానికి గమ్ అప్లై చేసి చిన్న ఫ్లవర్స్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని స్టిక్ చేసుకోవడానికి లింక్స్ని చూపించే విధంగా ఇలా స్టిక్ చేసుకోవాలి.
ఇప్పుడు పైకి చిన్న ఫ్లవర్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దాని కింద ఇంకో ఫ్లవర్ని చూపించే విధంగా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇవి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ గమ్ పెడితే ఊడిపోకుండా నీట్గా స్టిక్ అవుతాయి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని ఇలా చూపించే విధంగా ఈ లింక్స్ హెల్ప్తో ఇలా స్టిక్ చేసుకోవాలి. మోస్ట్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ లింక్స్ని మళ్ళీ ఒకసారి టైట్గా ఇలా నొక్కి పెట్టుకుంటే జారిపోకుండా టైట్గా ఉంటాయి. ఫైనల్గా పెట్టుకోవడానికి హుక్ లాంటిది తగిలించుకుంటే పెట్టుకోవడానికి రెడీ. పాపిడ్ చైన్ కూడా ఈజీగా అయిపోయింది కదా. మనం రెడీ చేసిన ఇయర్ రింగ్స్తో ఇది చాలా బాగుంటుంది కదా. నాకైతే భలే నచ్చాయి. ఇప్పుడే రెడీ అయ్యి వీటిని పెట్టుకొని ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. వావ్, బాగుంది కదా. నాకైతే భలే నచ్చాయి. ఇలానే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. నాకైతే అంత నచ్చాయి. మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఐ లవ్ టు హియర్. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Jyoti Collections. Thanks again.